కాకినాడలో ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు భారీ నిరసన చేపట్టారు. యూటీఎఫ్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి పికెటింగ్ చేశారు. 12వ పీఆర్సీ ఏర్పాటు, ఐఆర్ ప్రకటించడం, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ల విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. టెట్ సమస్యల పరిష్కారం, కారుణ్య నియామకాలు, పెండింగ్ బకాయిలు, 5 డిఏల విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. డిమాండ్ నెరవేర్చకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఫ్యాప్టో నాయకులు హెచ్చరించారు. ఈ నిరసనలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నా పేరు సిఎస్ సూరిబాబు, ఫ్యాప్టో సెక్రటరీ జనరల్. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఇప్పటికీ ఈ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులకి సంబంధించిన సమస్యలు ఏ సమస్య కూడా పరిష్కరించలేదు. ప్రధానంగా 12వ పీఆర్సీ కమిటీ 2023 జూలై 1 నుండి వేసి అమలు చేయాలి. ఇప్పటికీ 3 సంవత్సరాలు పూర్తవుతోంది. అలాగే ఐఆర్ 30% ప్రకటించాలి. ఇప్పటికీ ఐఆర్ గురించి మాట్లాడలేదు ఈ ప్రభుత్వం. 2022 నుండి మరి ఏదైతే సరెండర్ లీవ్ పెట్టుకుని ఉన్నాం ఉద్యోగ ఉపాధ్యాయులు, ఒక్కొక్క ఉపాధ్యాయుడు 30 రోజుల పాటు మరి సరెండర్ లీవ్ పెట్టుకుని ఉండటం జరిగింది. దానికి సంబంధించి ₹1 కూడా ఏ ఉద్యోగ ఉపాధ్యాయుడికి ఇప్పటికీ విడుదల చేయలేదు. ప్రధానంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయులకి మరి సకాలంలో పీఆర్సీ ఇస్తాం, సకాలంలో డిఏలు విడుదల చేస్తామని ప్రకటించి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పటికీ దాని గురించి మాట్లాడలేదు. 2018 నుంచి 22 వరకు ఒక పీఆర్సీ కాలం కోల్పోయాం. మళ్ళీ ఇప్పుడు ఒక 3 సంవత్సరాలు 2023 నుండి 26 జూలైతో 3 సంవత్సరాలు పూర్తవుతుంది. 2 పీఆర్సీల కాలంలో 6.5 సంవత్సరాల కాలం కోల్పోయాం. ఈ ఉద్యోగ ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతూ ఉంది. వెంటనే పీఆర్సీ ప్రకటించకపోతే ఈ ఉద్యమాన్ని సచివాలయం ముట్టడి వరకు తీసుకుని వెళ్తాం. ఖచ్చితంగా అసెంబ్లీని కూడా ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని.